శ్రీ 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 శేషగిరి అఘోర స్వామి శ్రీశైలం ప్రతి నెల 1వ తారీఖు నుంచి 10వ తారీఖు వరకు ప్రజల కోరిక మేరకు అందుబాటులో బాలకృష్ణారెడ్డి నగర్ వారి స్వగృహం నందు ఉంటారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించబడును, గృహవాస్తు చూడబడును, విగ్రహ ప్రతిష్టాపనలు చేయబడును, శంకుస్థాపనలు, వివాహిత ముహూర్తాలు చూడబడును, ఎటువంటి పీడ గ్రహ దోషములు తొలగించబడును, ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చూపబడును. స్వామివారిని కలవాలనుకునేవారు ఈ కింది ఫోన్ నంబర్లకు సంప్రదించగలరు. సెల్ నంబర్ 9030088959 మరియు 9441803656. ఇట్లు శ్రీ 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 రాజరాజేశ్వరి జ్యోతిష్యాలయం, బాలకృష్ణారెడ్డి నగర్ ఆపోజిట్ సచివాలయం, కావలి, నెల్లూరు జిల్లా. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు దివ్య. నేటి వార్తా విశేషాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాళ్యం మండలం సోమవారం నాడు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 22న తిరుపతిలో జరగబోయే బీసీ ఆత్మగౌరవ భరోసా సభను విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆల్మండ్ రాజా, సిపిఎఫ్ ఫౌండేషన్ చైర్మన్ మాజీ మంత్రి సూలూరుపేట ఎక్స్ ఎమ్మెల్యే డాక్టర్ పరసారత్నం పిలుపునిచ్చారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఈ కార్యక్రమం బంగారుపాలెం మండలంలో బుసా నాగరాజు గౌడ్ ఆధ్వర్యంలో సోమవారం పత్రికా విలేకరుల సమయంలో ఆయన మాట్లాడారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ బీసీ ఆత్మగౌరవ సభ నిర్వహించడం చాలా సంతోషంగా ఉందని తెలియజేశారు. అనంతరం బీసీ సంక్షేమ జాతీయ నాయకులు అల్మాన్ రాజ్ మాట్లాడుతూ బీసీ అంటే బ్యాక్వర్డ్ క్లాసెస్ ను అండ్ టెక్ బీసీలు అని పిలిచేవారు. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆధ్వర్యంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన తర్వాత బీసీలలో ఒక్కో రాష్ట్రంలో వారి సామాజిక, విద్య, ఆరోగ్య, ఆర్థిక, రాజకీయ స్థితిగతులను బట్టి వారిని ఎస్సీ, ఎస్టీలుగా, మిగిలిన వారిని బీసీలను అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఓబీసీలుగా పిలవడం జరిగింది అప్పుడు. కానీ ఇప్పుడు బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఓబీసీలనే అర్థం. ఉదాహరణకు మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ కోలీ కులం యూపీ రాష్ట్రంలో ఎస్సీ జాబితాలో ఉన్నారు. కానీ ఇతర రాష్ట్రాలైన గుజరాత్, మహారాష్ట్ర తదితర రాష్ట్రాల్లో ఓబీసీల జాబితాలో వస్తారు. ఆంధ్రప్రదేశ్లో ఎస్టీలుగా ఉన్నారు. అదేవిధంగా రజక కులం ఆంధ్రప్రదేశ్లో ఓబీసీలుగా ఉన్నారు. కానీ అదే రజకులు కేరళతో పాటు అనేక ఉత్తరాది రాష్ట్రాలలో ఎస్సీలుగా ఉన్నారు. బోయ కులం కర్ణాటకలో ఎస్టీ జాబితాలో ఉన్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఓబీసీలుగా ఉన్నారు. ఇలా ఒక్కొక్క రాష్ట్రంలో ఓబీసీలుగా, వారే ఎస్సీలుగా, వారే ఎస్టీలుగా పరిగణింపబడుతున్నారు. అలాగే ఓబీసీ, ఎస్సీ, ఎస్టీలు ఉన్నారు. అలానే ఓబీసీ, ఎస్టీ, ఎస్సీలు దేశవ్యాప్తంగా ఒకటే వర్గం కాదా అని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీఎఫ్ ఫౌండేషన్ చైర్మన్, మాజీ మంత్రి డాక్టర్ పరసారత్నం, బీసీ సంక్షేమ జాతీయ నాయకులు, బీసీ తిరుపతి జిల్లా కల్లూరు నాగరాజు గౌడ్, జానపద జాతీయ కళాజాత అధ్యక్షులు యాదగిరి రఘునాథ సింగ్, ఆంధ్రప్రదేశ్ జాతీయ నాయకులు, బీసీ తిరుపతి జిల్లా కల్లూరు నాగరాజు గౌడ్, జానపద జాతీయ కళాజాత అధ్యక్షులు యాదగిరి రఘునాథ్ సింగ్, ఆంధ్రప్రదేశ్ కన్వీనర్ నాగరాజు గౌడ్, చిత్తూరు జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు బసా నాగరాజు గౌడ్, బీసీ గీత కార్పొరేషన్ డైరెక్టర్ నీరజాక్షులు గౌడ్, బీసీ నాయకులు మురళీ గౌడ్, ఎస్టీ సెల్ అధ్యక్షులు స్వామిదాసు, బీసీ నాయకులు ఉమాశాంతి తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు గారి పిలుపు మేరకు తిరుపతిలో 22/6/2025 జరుగు బీసీల ఆత్మగౌరవ సభకు ఆహ్వానించడానికి ఇక్కడ విచ్చేసినటువంటి తిరుపతి జిల్లా బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కల్లూరు నాగరాజ్ గౌడ్ గారికి, అలాగే జాతీయ బీసీ సంక్షేమ సంఘం నాయకులు ఆల్మండ్ రాజు గారికి, అలాగే మన ప్రియతమ నాయకుడు ఎక్స్ ఎమ్మెల్యే శ్రీ పరసారత్నం గారికి, అలాగే యాదగిరి గారికి, మన గీత కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ నీరజాక్షల్ గౌడ్ గారికి, అలాగే నాగార్జున గారికి, రఘునాథ్. ఆంధ్రప్రదేశ్ ఫౌండేషన్ కానీ యాక్చువల్గా అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఇది నా బ్రెయిన్ చైల్డ్. నేను అంబేద్కర్ మీద ఎంఫిల్ చేశాను, అంబేద్కర్ మీద డాక్టరేట్ చేశాను. కానీ నాకు అనిపిస్తూ వచ్చింది అంబేద్కర్ ఒక జాతీయ నాయకుడు, అంబేద్కర్ గారు
దేశంలో ఉండేటువంటి అన్ని వర్గాలని దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల భవిష్యత్తు కోసం ఆయన రాజ్యాంగాన్ని తయారు చేస్తే కేవలం అంబేద్కర్ గారు ఒక షెడ్యూల్డ్ కులాల వర్గానికి మాత్రమే చెందినవాడు అనేటువంటి ఈనాడు భారతదేశంలో జరుగుతున్నటువంటి ఒక ప్రచారం. ఇది కరెక్ట్ కాదు. ఇంకొక విషయానికి వచ్చినట్లయితే పూలే గారు మొట్టమొదట అంబేద్కర్ కన్నా ముందు ఎంతో ముందుగా మరి సమాజంలోకి బయట వచ్చి ఆడబిడ్డలకు చదువు లేదంటే తన భార్యను చదివించి ఆడబిడ్డలకు టీచర్గా పెట్టి మరి స్త్రీ సమాజం కోసం స్త్రీ జాతి కోసం ఆయన చేసినటువంటి సేవలు. అదేవిధంగా ఈ శూద్రులు మనం ఈరోజు అనుకునేటువంటి ఓసీలు చాలా భాగాలుగా చెప్పుకున్నాం, కానీ ఆయన ఉన్న రోజుకి వీళ్ళందరినీ శూద్రులు అనేవాళ్ళు. మరి ఈ శూద్ర జాతి కోసం ఆయన ఎంతో పాటుపడే వ్యక్తి. ఆ తర్వాత ఎంతో కాలానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు వచ్చి నా గురువు పూలే గారు అని చెప్పాడు. ఆ మహానుభావుడు ప్రపంచంలోనే ఒక మేధావిగా పేరుపడినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే పూలే గారు నా గురువు అని చెప్పడం అనేటువంటి ఇదొక గొప్ప పరిణామం. బంగారుపాళ్యం ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం సభ్యులకి ఇతర కుల సంఘ సభ్యులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ద్వారా అందరికీ కూడా గౌరవ వందనాలు తెలియజేస్తూ, ఇందిరా మైదానంలో 22/6/2025 అంటే నెక్స్ట్ సండే మధ్యాహ్నం 2 గంటల నుంచి 6 గంటల వరకు ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘంతో పాటు అంబేద్కర్ పూలే ఫౌండేషన్ మన అన్న ప్రసారత్నం గారు ఎక్స్ చైర్మన్గా, మన ఎక్స్ మినిస్టర్ గారు, ఆయన దాని వ్యవస్థాపకులు, దానికి నేను కన్వీనర్గా కూడా వ్యవహరిస్తున్నా. ఒక నిమిషము, అంబేద్కర్ పూలే ఫౌండేషన్ యొక్క లక్ష్యం ఏమిరాడంటే ఎస్సీ ఎస్టీ బీసీ ఐక్యత, బహుజనుల ఐక్యత అని మనం గత 75 సంవత్సరాలుగా ప్రయాణం చేస్తూనే ఉన్నాం. కానీ ఎక్కడ కూడా బీసీలతో ఎస్సీలు కలిసి కానీ, ఎస్సీలతో బీసీలు కలిసి కానీ ఒక లైక్ మైండెడ్గా సమస్యల మీద ఉమ్మడి పోరాటం చేసిన సందర్భాలు అయితే లేవు. కేవలం నినాదాల వరకు, లేదంటే ఎక్కడో సమావేశాల వరకే జరిగాయి. కానీ పూర్తి స్థాయిలో దీన్ని అంబేద్కర్ పూలే ఫౌండేషన్ ఏర్పరచడానికి కారణమే దాన్ని నిజస్వరూపులోకి తీసుకురావాలనే ఉద్దేశంతో అన్న అంబేద్కర్ పూలే ఫౌండేషన్ని స్థాపించడము, దానిలో కొంత బీసీ లైక్ మైండెడ్ బీసీలందరినీ కూడా ఆహ్వానించడం జరిగింది. దాంట్లో ఆయన యొక్క ఉద్దేశాలని పూర్తిగా అర్థం చేసుకున్న తర్వాత మొట్టమొదటిగా ఆయనతో ప్రయాణం చేయడానికి సిద్ధపడింది ఆంధ్రప్రదేశ్ బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో 22/6/2025 తిరుపతిలో జరగబో బీసీ ఆత్మగౌరవ సభకు ఈరోజు బంగారుపాళ్యం మండలం నుంచి బీసీలని అందరినీ కలుపుకొని ఒక సభకు పెద్ద ఎత్తున తరలి రావాలని చెప్పేసి ఈరోజు నాయకులందరూ కోరడం జరిగింది. ఈ నాయకుల్లో నాకు తెలుసు గత 25 సంవత్సరాల క్రితం నుండి కూడా ఆల్విన్ రాజు గారితో మేము పనిచేయడం జరిగింది. ఆ రోజు బీసీ సంఘర్షణ సమితిలో పొగిల్లో పెద్ద ఎత్తున 2 రోజుల పెద్ద కార్యక్రమం కూడా జరిగింది బీసీ సంఘర్షణ సమితిలో. ఆయనకు మంచి అనుభవజ్ఞుడు, మంచి ధైర్యశాలి కూడా. నేను ఆ రోజు చిన్నతనంలో కూడా ఆయన గురించి నాకు బాగా తెలుసు. అదేవిధంగా మన అదృష్టం ఏమంటే ఈరోజు పరసారత్నం గారు రావడం, అదేవిధంగా నాగరాజు గౌడ్ గారు. ఈ బీసీలకి సంబంధించిన ఈ ఆత్మగౌరవ భరోసాకి ముందుగా ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించిన అన్నమయ్య జిల్లాలో ఉదయం ప్రెస్ మీట్ జరిగింది. అన్ని మండలాల నుంచి నాయకత్వాన్ని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఇప్పుడు చిత్తూరు జిల్లాలో ఈరోజు జరుగుతూ ఉంది బంగారుపాళ్యంలో. రేపు తిరుపతి జిల్లా, అట్లాగే ఎల్లుండి నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి నియోజకవర్గాలలో మాత్రమే ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తాం. రేపు 22వ తారీఖు జరగబోయే సభకి 22 మండలాల నుంచి 22 మంది నాయకులు 22 మంది బీసీ నాయకులు 22 మంది బీసీ సంఘాల నాయకులు 22 మంది బీసీ సంఘాల నాయకులు 22 మంది
సాయంకాలం 6 చేస్తాం. ఇప్పుడు చెప్పారు నాగరాజన్న గారు, బీసీలు అంటే ఈ జిల్లాలో పెద్దపీట వేయాల్సినటువంటి ప్రభుత్వాలే అసలు బీసీలను విస్మరిస్తూ ఉంది. కారణం ఏంటంటే ఏదైనా మనకు ఐక్యత లేదనే ఆలోచనతో చాలా మంది విస్మరిస్తున్నట్టు మనకు అర్థమవుతా ఉంది. దీన్ని ఖచ్చితంగా మన ఐక్యత అంటే ఏంటో, బీసీలకు ఉండే ఆత్మగౌరవం ఏంటో, బీసీలు తలుసుకుంటే చాకలి మంగలి కుమ్మరి కమ్మరి వడ్ల బ్రాహ్మణ మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గొట్టిపాటి మాలినీదేవి, ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును. సంప్రదించండి. మాలినీదేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. ఫోన్ నంబర్స్ 9398665676 మరియు 08626245166.